Public, good morning. Finally, we are in Mysore. అసలు 4 దాకా నిద్ర పోలేదు. 4 o'clock పడుకుందాము, ఇంకా ఒక 180 kilometers ఉందిలే అనుకుని అలా ఒక న్యాప్ వేసా. కన్ను తెరిచి చూస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ అని చూపించింది పోవడానికి. జస్ట్ 7:48కి గోపియానికి మెసేజ్ చేశా లైవ్ లొకేషన్ చూసుకుంటాలే, ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కదా, ఒక 10 minutes ఉన్నాక కాల్ చేద్దామని. అట్లా ఇంకోసారి కన్ను మూసుకొని తెరిచే లోపల చూడు 5:52, 5:55కి అట్లా ఓపెన్ చేసా. 7:52, 7:55కి అట్లా ఓపెన్ చేసా కన్ను. అప్పుడే స్టాప్ వచ్చేసింది. ప్రెసెంట్ అయితే నేను ఒక్కనున్నా, లగేజ్ ఇక్కడ పెట్టేసా. యాక్చువల్గా నేను నిన్న ఈవినింగే రావాలన్నమాట. ఈవినింగ్ బుక్ చేసుకునేది క్యాన్సిల్ అయిపోయింది బస్సు. అది నాకు తెలియదు, ఆఫ్టర్నూన్ చూస్తే తెలిసింది. నేను ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరిపోవాలని గోపియానికి చెప్పేసా. వాడు అప్పటికి స్టార్ట్ అయిపోయాడు అనమాట. నేను కాల్ చేసి చెప్పే లోపలే భయ్యా స్టార్ట్ అయిపోయినాడు. సో నిన్ననే వచ్చేసాడు మనవాడు. వచ్చే లెట్స్ సీ. నిన్న కాదు, మొన్న వచ్చేసాడు. నేను నిన్న నైట్ ఎక్కినా కాబట్టి ఈరోజు ఫ్రైడే, వాడు వెనస్డే ఈవినింగ్ కల్లా వచ్చేసినాడు. సో వెయిటింగ్ ఫర్ దెమ్. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అని చూపించింది వాళ్ళ అడ్రస్. ఫుల్ నిద్ర మబ్బులు ఉన్నట్టున్నారు. లేట్ వస్తాడు, అది కొట్టుకుంటది. మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. ಎಲ್ಲರಿಗೂ నమస్కార. నాట్ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ మైసూరు. ఎక్కడికి వెళ్తున్నాం గైస్? దోశ స్టంట్ల మీద స్టంట్ జరిగినాయి. బస్సు దిగిన తర్వాత బ్లాగ్ చేశాను. ఆ మూమెంట్ లో భయ్య గారు నిద్ర మబ్బులు వచ్చినారు. వాళ్ళని చూసిన ఆనందంలో ఏం చేస్తున్నానో గుర్తులేదు. బస్సు వెళ్ళిపోయింది. చూస్తానేమో హెల్మెట్ బస్సులోనే మర్చిపోయేసా. వాడికి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడు. భయ్యా కొట్టినాడు జీటీని అసలు రేస్ ట్రాక్ లో కూడా. సెకండ్ ఫ్లోర్ లోనే ఉంది. ఇంకా హెల్మెట్ మర్చిపోయినా. మనం చేసి హెల్మెట్ లేకుండా కాదు చేసిన తర్వాత అది మాకు ఎక్కడ పట్టుకున్నామంటే ఎగ్జాక్ట్ గా వీని కాలేజ్ కంటే కొంచెం ముందర. ఆ కాలేజ్ దాటి వస్తేనే వీని సందు. అట్టు కొంచెం వెయిట్ చేసి ఇటు సైడ్ వస్తాడని తెలియదు. బట్ ఫుల్ ఒక 1 kilometer వెళ్ళిటామా, మన వెనకలా 2 kilometers దాకా వాడిని చుట్టూ పోయి వచ్చి కరెక్ట్ వీని కాలేజ్ దగ్గరనే ఆపినాడు. వాడితే మనం ఆ ఏరియాలోనే పోతున్నాడు. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడేమి హెల్మెట్స్ అంతా పట్టించుకోవాలి. ఫైన్ వేస్తే దీనికి వేసేయండి సార్. ఎకరా అది ఇంత జీటీకి 4 లక్షలు, నాది ఎంటీ అంతే. ఆడ చేంజ్ ఏం లేదు. ఈ అమ్మ వచ్చింది జీ ప్లేస్ లో. వావ్ బ్రో, నైస్ పార్క్. నువ్వు దీంట్లోనేనా పోయేది వాకింగ్ జాగింగ్ కి? ఎప్పుడు పోలే. గోపి మాట్లాడు గోపి, పాడ్కాస్ట్ చేద్దామంటూ ఇంత చేద్దాం పొద్దున్నే జడేసుకుంటావా దీంతో? నాకు లిటరలీ ఎక్కడికి పోయినా ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఇది మైసూరేనా అనిపించింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కొంచెం పాత పాండికి పోయినప్పుడు కూడా ఆ రోడ్ లో దిగి నడుచుకుంటాం ఆ ఏరియాకి. వైట్ దాని ఏదో అంటా చూడరా, వైట్ ఫీల్డ్ అక్కడనే ఉంటది ఏదో, వైట్ టౌన్. దానికి వెళ్ళేటప్పుడు కూడా అట్లనే అనిపించింది నాకైతే. కాలనీ రోడ్ లో అట్లనే నడుచుకుంటూ పోతున్నట్టునే ఉంది అంతా. ఆ ఫుడ్ కోర్ట్ ఏరియాస్ ఉంటాయి చూడు, హకుండా మటాటా అవన్నీ అట్లా అక్కడ ఎట్లుంటుందో అట్లనే ఉంది కదా. పాండిలో కూడా చూసినావు కదా, ఇది ఎట్లా ఉంది కానీ పీస్ఫుల్ ఉంది కదా. చాలా పీస్ఫుల్ ఉంది. కంపేర్ చేసుకుంటే చాలా పీస్ ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆల్రెడీ గైస్, ఇది ఏదో మదర్ టచ్ దోస పాయింట్ అంట. ఇక్కడ దొరికొచ్చాడు భయ్యగాడు. పోయి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంటికి వెళ్దాం. ఎందుకంటే నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే. యాక్చువల్గా నేను ఇంకా బ్రష్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏమైనా షాప్స్ ఉన్నాయి, షాప్స్లో పోయి బ్రష్ తీసుకొని మనం పోందా వీడు టిఫిన్ తీసుకుంటాడు. అంత లోపల బ్రష్ తీసుకుంటాం. దోశ కాడ దోశ విడకుండా పరోటా ఉంటుందారా? ఒకసారి రా చెప్తా. ఆయబ్బా ఏమేమి ఉంటాయో. A few minutes later. భయ్య లోపలికి ఎందుకు దొరికొచ్చినాడు అనుకున్నాను. చూడు ఇన్ని దోశలు ఉన్నాయంట ఇక్కడైతే. పూడి డబల్ ఎగ్ దోశరా నాకు. అదే నేను ఇంకా లోపలికి కూడా రాలేరా. అది దబక్క నాకు కొట్టుకుంటే ఇంకా భయం కదా. మొబ్బ కొడుకు
మైండ్ అర్థం కాలేదు. అదే లోపలికి స్పేస్ లేదు భయ్యా, నేను చిన్నగా వస్తున్నా అది లోపలికి ఇరికిచ్చేసింది నన్ను ఎత్తే అసలు. ఒకసారి డెమో చూపిస్తా. వద్దు వెళ్ళిపో first. ఎట్లయిందని చూపిద్దాం కొంచెం లాగు. వద్దు అది క్లోజ్ అవుతుంది మళ్ళీ ఎట్లా నాకు బ్రో. ఎట్లాంటిది కొనుక్కోవచ్చు కదా బ్రో నువ్వు, అదే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందరిది మీ ఫ్రెండ్స్ దా. కానీ భలే ఉంది భయ్యా, చిన్నగా ఉన్నా కానీ క్యూట్గా ఉంది. నా లాంటి ఐసోలేటెడ్ పర్సన్కి ఇట్లాంటివి ఇల్లు బలం ఉంటాయి అవునా. ఐసోలేటెడ్ అయితే రాను, నీకే కరోనా వచ్చింది. ఆహా అలోన్గా ఉండే పర్సన్స్కి రా, అంత కంబైన్ కాం కదా మనం. నువ్వు అలోన్ ఎక్కడరా? హ్మ్? నువ్వు అలోన్ ఎక్కడరా పోయి? అంటే ఆ 2 BHK నేను బెన్నిగాడు ఉంటాం కాబట్టి అక్కడ తప్పట్లేదు, ఇంకా ఏం చేస్తాం. అలోన్ అంటే వీడురా పాపం. అలా వాకర్ సేమ్ అదే, మళ్ళా అవుట్ఫిట్ ముఖానికి ఓ మాస్క్ వేస్తే చాలు నీకు. నేను సరేలే మళ్ళీ ఎరికిలో చూడది